సోషల్ మీడియా చేతిలో ఉందిలే అని చెప్పి యూట్యూబ్లో ఏ చెత్త పడితే ఆ చెత్త వీడియోలు తీస్తున్నారా? బాగా గమనించండి. ఏది పడితే అది తీస్తుంటే లైకులు వచ్చేస్తున్నాయిలే, బాగా జనాలు చూసేస్తున్నారు అని అనుకుంటున్నావా? రహస్యంగా ఉన్నవి కూడా పబ్లిక్లో తీసుకొచ్చి పెడుతున్నారా? సినిమాలు, సీరియళ్ళు ఉన్న బూతులన్నీ కూడా మీరు పబ్లిక్లో తీసుకొచ్చి భయంకరంగా సోషల్ మీడియాలో తీసుకొచ్చి పెడుతున్నారు. ప్రజలందరూ చూస్తున్నారులే, ఏముందిలే, ఎలాంటి బూతులు తీసినా కానీ, ఎలాంటి ఎకిలి చేష్టాలు చేస్తున్నా కానీ అవన్నీ కూడా తెగ చూసేస్తున్నారు కదా, తెగ వైరల్ అయిపోతున్నాయి కదా అని చెప్పి దరిద్రాన్నంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో ముందుకు పెడుతున్నారు కదా. బాగా ఆలోచించండి. మామిడి పండు పచ్చిగా ఉన్నప్పుడు చెట్టు మీద నిగలగలాడుతూ ఉంటుంది. అది పండిపోయిన తర్వాత పక్వానికి వచ్చినాక కింద రాలి పడిపోద్ది, చూసావా? అలాగే మీ జీవితాలు కూడా ఉంటాయి. ఒకటి గుర్తుంచుకోండి, క్రైస్తవులుగా మీకు ఒక మాట చెప్తున్నాను. నువ్వు పాత జీవితంలో నుంచి నిత్యం జీవించడానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు అంటే ఒకప్పుడు పాప జీవితాన్ని వదిలిపెట్టావు. యేసుక్రీస్తులో నిజమైన జీవితంలో జీవించే క్రైస్తవులారా, ఇటువంటి వాటికి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇటువంటి వాటి వలనే కదా ఈరోజు చూస్తున్నారు, ప్రపంచంలో భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. భర్తకి భార్య, భార్యకి భర్త లేకుండా పోతున్నారు. దాంపత్య జీవితానికి ఇలువ లేకుండా పోతుంది. సినిమాలు ఎంత భయంకరమో మీకు తెలుస్తున్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దన్నాడు దేవుడు. దానిలో వలన మీ జీవితాలు పతనం అయిపోతాయని బైబిల్లో రాపించాడు. ఈ రోజుల్లో భయంకరమైన జీవితాలు, భయంకరమైన ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయంటే సోషల్ మీడియాలో చేతిలో ఉందని చెప్పి ఏది పడితే అది తీస్తున్నారు కదా. బాగా ఆలోచించండి. దేవుడికి వ్యతిరేకమైన పనులు ఏది చేసినా కానీ క్రైస్తవులారా, మిమ్మల్ని చూసి ప్రతి ఒక్క మనుష్యుడు తెలుసుకోవాలి. ఏందో తెలుసా? బ్రతికితే ఇలా బ్రతకాలి, లేకపోతే బ్రతికే లేదన్నట్టుగా బ్రతకాలి. మీరే క్రైస్తవులైన మీరు కూడా సినిమాలు, సీరియళ్ళు చూస్తూ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చెత్త చూస్తూ దాన్ని ఆస్వాదిస్తుంటే లోకంలో మనం ఎవరిని మార్చలేము, ఎవరిని బ్రతికించలేము. ఈ క్రీస్తులోకి వచ్చిన మీరు క్రీస్తులా జీవించాలి, అనేకులకి మాదిరిగా నిలవాలి. మీరు అలా లేరు కాబట్టే కదా ఈరోజు వ్యభిచారం చేస్తూ, నరహత్య చేస్తూ, కుర్ర అమ్మాయిల్ని పాడు చేసిన డేరా బాబాగాడు ఈరోజు మళ్ళీ బయటకు వచ్చాడు. మీరే నిజాయితీగా బ్రతికింటే ఈరోజు అలాంటి దుర్మార్గులు బయటకు వచ్చి తిరగరు కదా. ఎన్నో పాపాలు చేసాడు, వాడికి శిక్ష పడాలి. అటువంటి వాడిని ఈరోజు బయట తిప్పుతున్నారు డేరా బాబా లాంటి వాళ్ళని. క్రైస్తవులారా, ఇప్పటికైనా తెలుసుకోండి, నీతిలోకి రండి, నీతి మార్గంలో నడవండి, పాపాన్ని ఖండించండి. మీ పవిత్రత చూసి ప్రతి ఒక్క మనుష్యుడు కూడా ఇలా బ్రతకాలరా భూమి మీద అని యేసుక్రీస్తుని తెలిపించండి. మన ద్వారాగా అన్ని జనాల మధ్యన దేవుడి నామాన్ని అవమానపరచకండి. దేవుని పిల్లలారా, నిజంగా బ్రతకండి, నిజాయితీగా బ్రతకండి, యేసుక్రీస్తుని మీలో చూపించండి.